హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను సిటీజీ మీట్కి అయితే వెళ్ళానండి. ఆ మీట్కి వెళ్ళినప్పుడు నేను ఏమేమి మొక్కలు తీసుకెళ్ళాను, అలానే అక్కడి నుంచి ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీట్ అయితే చాలా బాగా జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇవి ఎల్లో డ్రాగన్ స్టెమ్స్ అనమాట. అలానే ఇవి వచ్చేసి అల్లం తులసి, అలానే ఇవేమో స్నేక్ ప్లాంట్స్ పెద్దవన్నమాట. అలానే ఇవి క్యాక్టస్కి సంబంధించినవే, కానీ ఫ్లవర్స్ ఏమి రావండి. చక్కగా ఇంటి ముందు పెట్టుకోవడానికి బాగుంటాయి. అలానే ఇవి కూడా స్నేక్ ప్లాంట్కి సంబంధించిందే, పేరు నాకు అంత ఐడియా లేదు. అలానే ఇవి వచ్చేసి అల్లం తులసి, అట్లనే ఇవి నల్ల ఉమ్మెత్త అనమాట, డబుల్ పెటల్ వస్తుంది అది. అలానే ఇవేమో వాటర్ లిల్లీస్, ఒక 12 ఉన్నాయి, తీసుకెళ్తున్నాను. అలానే వాటర్ క్యాబేజ్ అనమాట. ఈరోజైతే సిటీజీ మీట్కి ఎన్ని రకాలైతే తీసుకెళ్తున్నాను. ఈ సిటీజీ 3rd ఇయర్ యానివర్సరీ అయితే మొన్న ఆదివారం ఆగస్టు 4వ తారీఖున అయితే జరిగిందండి. అక్కడ తీసిన కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ స్టార్టింగ్లో పిల్లలైతే డాన్సులు చేశారండి. అవి అన్ని క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర లేవు, 1, 2 ఉంటే అవి మాత్రమే చూపిస్తున్నాను. క్లాసికల్ డాన్సులు చేశారు, అలానే నార్మల్ పాటలకు కూడా పిల్లలైతే డాన్సులు చేశారు. అలానే చాలామంది కూడా ఈ సిటీజీ 3rd యానివర్సరీకి అయితే వచ్చారండి. చూడండి, హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. మనకి వచ్చిన గెస్టులు కూడా అన్ని విషయాలు చాలా వరకు అయితే మనకు అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని అయితే చెప్పారు. తెలియని ప్రతి విషయాన్ని అడిగినప్పుడు దానికి సరైన సమాధానాలు అయితే మనకి వచ్చిన గెస్టులు అయితే చెప్పారండి. నేనైతే చాలా లేట్గా వెళ్ళాను. అప్పటికే చాలా వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన వీడియో క్లిప్పింగ్స్ అనమాట. అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇదైతే మీకు వీడియో చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, మొత్తం హాల్ అయితే నిండిపోయింది. ఈ సిటీజీ 3rd యానివర్సరీ ఫంక్షన్కి మధ్యాహ్నం లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారండి. ఉదయం 11 నుంచి నైట్ 7, 8 వరకు కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే మొక్కలు అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సిటీజీ తరపున ఆన్లైన్లో కొన్ని మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అలానే ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్, ఎరువులు అలాంటివి కూడా ఆర్డర్ పెట్టుకున్నారనమాట. చాలామంది కూడా అవన్నీ తీసుకోవడం కోసం ఎక్కువసేపు ఉండాల్సి అయితే వచ్చింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ అయితే వచ్చారండి. వాళ్ళందరికీ అసలు మొక్కల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఈ జనరేషన్లో ఎవరికి మనకి మొక్కల విలువ తెలియదు, కానీ వాళ్ళకైతే తెలుసండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీగా సాప్లింగ్స్ అనమాట ఇస్తున్నారు. సిటీజీ తరపున సాప్లింగ్స్ అలానే సీడ్స్ అయితే ఇచ్చారు. వాటితో పాటు ఆర్డర్ పెట్టుకున్న మొక్కలు, ఎరువులు అవన్నీ తీసుకోవడం కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, మీకు ఎక్కువ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా కనిపిస్తారు. నిజంగా వాళ్ళ ఓపికకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళు ఆర్గానిక్గా పండించిన కూరగాయలు కూడా తీసుకొచ్చి అందరికీ చూపించారండి. మంచి హెల్తీగా ఫ్రెష్గా అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే అందరికీ కూడా మొక్కలు అనేవి అయితే ఇచ్చేస్తున్నారు. ఫ్రీగా ఇచ్చే మొక్కలు అయితే చాలానే ఇచ్చారండి. సిటీజీ మీట్లో ఇచ్చిన మొక్కలైతే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్ ఒకటి ఇచ్చారు. అలానే ఇదొకటి జామ మొక్క అండి. అలానే ఇది వచ్చేసి నిమ్మ మొక్క. ఇవి తైవాన్ జామ, తైవాన్ నిమ్మ అని అయితే చెప్పారు. అలానే ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్. అలానే ఇలాచీ ప్లాంట్ కూడా ఇచ్చారు. అది వేరే వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇచ్చాను. అలానే ఇదైతే ఊరికి సపరేట్గా ఇచ్చిన దొండ స్టెమ్ అనమాట, దొండది. ఇది పెన్సిల్ దొండ అన్నారని తీసుకొచ్చాను. వాటితో పాటుగా చూడండి, చామంతి ఇచ్చారు, 2 చామంతి మొక్కలు. అలానే ఒక 4 ఎన్నో వంగ మొక్కలు ఇచ్చారు. అలానే మిర్చి కూడా ఇచ్చారు, 2 మొక్కలు. అలానే టొమాటో ప్లాంట్ కూడా ఇచ్చారు, కానీ ఇవి కొంచెం తట్టుకోలేక వేడికి ఇలా వాడిపోయాయి అన్నమాట. ఇవేమో బ్రతుకుతాయి లేదో చూడాలి. సిటీజీ గ్రూప్లో అయితే ఇచ్చినవి ఫ్రీ ప్లాంట్స్ అనమాట ఇవి. అలానే సీడ్స్ కూడా ఇచ్చారండి, కొన్ని రకాల సీడ్స్. వీటి మీద అయితే నేమ్స్ ఏం లేవు. ఇవి ర్యాండమ్గా మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండే సీడ్స్ అనే అనుకుంటున్నాను. ఒకవేళ వెరైటీ అయితే కనుక మనకి ప్యాకెట్ మీదే మెన్షన్ చేస్తారు కదా, అయితే నార్మల్ సీడ్స్ అనమాట.
మీట్లో వచ్చినవి అయితే ఇవ్వండి. నేను అన్ని రకాల మొక్కలు తీసుకెళ్ళి ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర వంగ మొక్కలు చాలానే ఉన్నాయి. ఇవైతే ఇంటి దగ్గర ఎవరికైనా ఇస్తాను. చూడండి, ఈ వంగ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి ఆల్రెడీ నాకు పూత కూడా ఉంది, చక్కగా స్టార్ట్ అయిపోయింది, ఫ్లవరింగ్ వచ్చింది, అలానే కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ మొక్కకి వచ్చిన కాయలు అయితే కూర కూడా చేసేసాను. ఆ రోజైతే వీడియో తీయలేదు హార్వెస్ట్ చేసినప్పుడు. అలానే ఇవి కూడా చూడండి, నార్మల్ వంకాయ అన్నమాట. అలానే ఇవి కూడా నార్మల్ వంకాయనే అనుకుంటున్నాను. అందుకని ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరికైనా రెండు మొక్కల్లాగా అయితే ఇస్తాను. ఈ చామంతి మొక్కలు అయితే నేనే నాటుకుంటాను. అలానే వీటిని కూడా మంచిగా మట్టి అనేది సిద్ధం చేసుకొని ఇవి కూడా పెట్టుకోవాలి. చూడండి, ఇవైతే చాలా హెల్దీగానే ఉన్నాయి, కానీ ఈ మొక్క కొంచెం డల్గా ఉంది. బ్రతుకుతుందో లేదో తెలీదు, చూడాలి ఏమవుతుందో. ఈరోజుకి వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.